హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నవీన్. మీరు చూస్తున్నది నవీన్ అన్ఫిల్టర్డ్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ని క్రియేట్ చేయడానికి ముఖ్య కారణం, ఈ ఛానల్ ఎందుకు క్రియేట్ చేసినామంటే మన చుట్టూ జరిగే సమస్యలు అండ్ గవర్నమెంట్ లోపాలు, నా పర్సనల్ లైఫ్ మీకు చూపించాలనే ఉద్దేశంతో నేనెవరు, నా కథ ఏంది అని తెలియజేయడానికి ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది. నా పేరు నవీన్. మాది నిర్మల్ డిస్టిక్, దిలావర్పూర్ మండల్, మల్లాపూర్ విలేజ్. గ్రామ పంచాయతీ కూడా కాదు, హామ్లెట్ విలేజ్ అంటారు కదా, అదే అన్నమాట. హామ్లెట్ విలేజ్ మాది నిర్మల్ డిస్టిక్లో. నేను ఏంటంటే 1 to 5th మల్లాపూర్ ప్రాథమిక పాఠశాలలో చదవడం జరిగింది. అండ్ 1 to 5 వరకు, 5 to 6 సాంగ్వి, మా గ్రామ పంచాయతీ సాంగ్విలో 6 to 7th సాంగ్విలో. అండ్ 8 to 10th ముజ్గి, జెడ్పిహెచ్ఎస్ ముజ్గి, మాకు 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అప్పటి నుంచి మనకి ఏంటంటే కొంచెం పోరాట పటిమ అనేది ఎక్కువ. మనకి ఏది కొంచెం తప్పు జరిగినట్టు అనిపిస్తున్నా అని కయ్యమావుడు, అట్లా కయ్యమావుడు, తిట్టుడు, ఇట్లాంటిలా వేస్తుండే అప్పటి నుంచే. ఎందుకు అంటే నిర్మల్ నుంచి మల్లాపూర్ వరకు బస్సు ఉంటుండే. అది ఎట్లా వస్తుండే అంటే నిర్మల్, చిట్యాల్, ముజ్గి, సాంగ్వి మీదకి వెళ్ళి మల్లాపూర్ పోవాలా. కానీ బస్ డ్రైవర్ ఎట్లా చేస్తుండే అంటే ముజ్గి నుంచి ముజ్గి టు సాంగ్వి టు మల్లాపూర్ రావాల్సిన బస్సుని ముజ్గి నుంచి డైరెక్ట్ మల్లాపూర్కి కూడా రోడ్ ఉంటుంది. ముజ్గి నుంచి మల్లాపూర్కి వచ్చి మళ్ళీ సాంగ్వికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ బ్యాక్ నిర్మల్ వెళ్ళిపోతుండే. అయితే మేము ఆడ స్కూల్కి పోతుండే, బస్ పాస్ తీసుకున్నాం. మేము బస్ పాస్ తీసుకుంటే సాంగ్వికి వెళ్ళి వస్తే మేము మా మల్లాపూర్కి పోతుండే. అయితే బస్సు అక్కడికి వెళ్ళి మల్లాపూర్కి వెళ్ళి రావడంతో డైరెక్ట్ నిర్మల్ పోతుండే కాబట్టి మేము నడుచుకుంటూ పోవాల్సి వస్తుండే. అప్పుడు సైకిళ్ళు కూడా లేకుండే కాబట్టి అట్లా బస్ డ్రైవర్తో కూడా మస్తు లొల్లి పెట్టుకున్నా చిన్నప్పుడే. ఇప్పుడు కాదు, చిన్నప్పుడు అంటే 6వ తరగతి 7వ తరగతి చదువుకునేటప్పుడు. అట్లాంటి క్యారెక్టర్ మనది. అందుకనే నాకు కూడా మస్తు రోజుల నుంచి యూట్యూబ్ ఛానల్ పెట్టాలని ఉండే. 2016 కంటే ముందే అప్పుడే క్రియేట్ చేసినా అని కరెక్ట్ మనం వీడియోలు చేయలేము, మనకు కొంచెం షై ఫీలింగ్ ఉంటుండే. ఇప్పుడు కొంచెం అది మెల్లమెల్లగా దూరం చేసుకుందాం అని చెప్పేసి వీడియోలు తీస్తుండే. ఒక్కొక్క వీడియో అప్పుడు నార్మల్గా మనం వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటాం కదా, అట్లాంటి వీడియోలు తీసినప్పుడు మస్తు లైక్లు వస్తుండే. మంచిగా క్రియేట్ చేస్తుండే, మనం మంచిగా క్రియేట్ చేస్తుండే వీడియోలు. అది వీడియోలు తీయడం అనేది ఇష్టమే మనకు, కాకపోతే ఇట్లా యూట్యూబ్ ఛానల్ పెడదాము అనేది ఉంటుండే కానీ పెట్టకపోతుండే, ట్రై చేయకపోతుండే. ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, చూస్తారో లేదో అని చెప్పేసి అనుకుంటుండే. అట్లా ఈ రోజుతోని స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. నా గురించి 10వ తరగతి వరకు చెప్పిన కదా, జెడ్పిహెచ్ఎస్ ముజ్గి అని చెప్పేసి. ఇంటర్ ఏమో 10th పాస్ అయిన తర్వాత 1 year ఖాళీగా ఉండుండే. ఫెయిల్ అయిండు అని అనుకుంటారేమో, ఫెయిల్ కాలే. అప్పట్లో నేను నకలు కొట్టకుండా పాస్ అయినా. 7.0 వచ్చినాయి మనకి. కాకపోతే ఏంటంటే నేను పాలిటెక్నిక్ కొంచెం మా బాబాయ్ చెప్పడం వల్ల పాలిటెక్నిక్ ట్రై చేద్దామని చెప్పేసి అనుకుంటుండే. పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే ర్యాంక్ వచ్చింది, కానీ సీట్ రాలేదు ఫస్ట్ ఫేజ్లో. అయితే సెకండ్ ఫేజ్ ఉంటుందని నాకు తెలియదు.
సెకండ్ ఫేజ్లో ఉంటా అని తెలియదు. కాకపోతే ఫస్ట్ ఫేజ్లో మనకు సీట్ రాలేదు కాబట్టి హైదరాబాద్లో ఇట్లా సీట్ రాని వాళ్ళకు ఇస్తారని చెప్పేసి మెసేజ్లు వస్తుండే. అప్పట్లో నంబర్కి మెసేజ్లు వస్తుండే, మా నాన్న నంబర్ ఇచ్చిన ఉంటాయి. అయితే ఆడ ఒక ఏజెంట్ లెక్కనే అది కూడా వచ్చి బ్రోకర్ గాడు తీసుకొని పోయిండు, కాలేజ్ మంచిగా ఉంటా అని చెప్పి పెట్టిండు. సరే మనకు సీట్ రాలేదు కాబట్టి చదువుకోవాలని ఇంట్రెస్ట్ మంచిగా ఉండే అప్పట్లాగా, అందుకే సర్టిఫికేట్లన్నీ ఒరిజినల్ ఇచ్చేసిన. సర్టిఫికేట్లన్నీ ఒరిజినల్ ఇచ్చేస్తే ఏమైందంటే ఆడు తర్వాత నేను ఆడు వెబ్ ఆప్షన్ పెడతా అనుకున్నాడేమో, నాకు తెలియదు. తర్వాత సెకండ్ ఉంటా అని చెప్పేసి నేను ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఇచ్చేసి వచ్చినాక తెలిసింది సెకండ్ ఫేజ్ ఉంటా అని చెప్పేసి. తర్వాత 2016లో ఈ ముచ్చట ఏం చేసిన అంటే నేను కూడా పెట్టుకున్నా వెబ్ ఆప్షన్లు. ఆడు పెట్టలేడు, ఆడు పెట్టిండో పెట్టలేడు తెలియదు కానీ నేను పెట్టినా మళ్ళా సెకండ్ ఫేజ్కి. అయితే ఆర్మూర్లో క్షత్రియ ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ వచ్చింది, కానీ డాక్యుమెంట్లు లేవు. సీట్ వచ్చింది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావాలా, డాక్యుమెంట్లు లేవు. ఆడు ఇవ్వడానికి 5,000 లంచం అడిగాడు. ఏం చేయకముందే సర్టిఫికేట్లు మనం ఇచ్చి వచ్చిన దానికి ఆడికి 5,000 ఇవ్వాలన్నట. అప్పుడు 2016లో పైసలు లేకుండే. ఆడికి సర్టిఫికేట్లు డబ్బులు ఇవ్వలే, నేను ఆ ఇంజనీరింగ్ వేయలే. సప్పుడాగా ఇంటికాడ ఏదో ఒక కైకిలి పని అది ఇది చేసుకుంటా ఏరినా. ఇక ఇంటర్కి కూడా పోలే. ఇంటర్ సర్టిఫికేట్లు లేని ఇంటర్లో ఎట్లా జాయిన్ చేసుకుంటారు అని చెప్పేసి ఇంటర్ కూడా చేయలే. తర్వాత 2017లో ఆడికి 5,000కు ఒక సంవత్సరం తర్వాత 9,000 ఇచ్చి సర్టిఫికేట్లు తెచ్చుకొని మా బాబాయ్ ఇచ్చి తెచ్చిండు. మళ్ళీ ఇంటర్ జాయిన్ అయినా ఏఎన్రెడ్డి కాలేజ్లో ఇంటర్ కంప్లీట్ చేసిన. అంటే రెగ్యులర్ కాదనుకో. 2019లో ఇంటర్ కంప్లీట్ అయింది. ఎంపీసీ తీసుకున్నా అంటే ఇంటర్లో. ఇక 1 year గ్యాప్ వచ్చేసరికి ఇంట్రెస్ట్ మొత్తం దొబ్బింది. సప్పుడు దాకా 1 year రెగ్యులర్ పోయినా, ఇంకొక 1 year ఇంటికాడ నుంచే ఉండి అదేదో పని చేసుకొని ఇంటర్ సప్లీ రాసిన. కొన్ని పోయినాయి సబ్జెక్టులు, మనం చదవకపోతుండే. ఇక అయిపోయింది ఆ టైంకి. 1 year గ్యాప్ వచ్చేసరికి ఇంట్రెస్ట్ మొత్తం పోయింది. ఇక ఇంటికాడ నుంచి ప్రెజరు, చదువుకుంటలేవు అది ఇది అని చెప్పేసి అట్లా అయిపోయింది ఇంటర్ జీవితం. తర్వాత అట్లా రాసిన, మళ్ళీ ఎగ్జామ్ ఫీజు కట్టేసి రాసిన. 2019లో 19 అంటే 2019లో వచ్చింది ఎంపీసీ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ వచ్చింది. తర్వాత ఇక మనతోని అన్నీ అయ్యే పనులు లేవు అని చెప్పేసి ఫారెన్ పోయినా. పాస్పోర్ట్ తీసి ఫారెన్ పోయి బైక్ డ్రైవింగ్ చేస్తుండే. బైక్ డ్రైవింగ్ చేసి 1.5 year ఉండి తర్వాత వచ్చేసిన. 1.5 year తర్వాత వచ్చేసిన. వచ్చిన తర్వాత సిస్టర్ మ్యారేజ్ అయిన ఉండే. ఇక అదొక 3 సంవత్సరాలు అవుతుంది. నేను వచ్చి 2021లో పోయిన నుండి 23లో వచ్చిన జనవరిలో. ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది. ఇంటికాడనే అదేదో పని చేసుకుంటా ఉన్నా. మళ్ళీ పోవాలని ట్రై చేస్తున్నా కానీ వీసా వస్తలే. అయితే ఈ మధ్య కాలంలో చాలా చాలా అంటే చాలా సమస్యలు, ప్రతిదానికంటే మీకు తెలిసే ఉంటుంది. ఏ పని చేద్దామన్నా లంచం కావాలా. అంటే పొలిటికల్గానే కాదు, ఏ ఆఫీసర్ అయినా కానీ ఇండియా మారది అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాయి. ఇక మనకి ఏం సంబంధం లేదన్నట్టు. కానీ నచ్చుతలేదు మనకి. పక్క దేశాలు ఎంత అభివృద్ధి చెందుతున్నాయి అంటే అంత అభివృద్ధి చెందుతున్నాయి, కానీ మన దేశం మాత్రం చెందుతలేదు. ఇక చాలా ఉన్నాయి మాట్లాడాలంటే. ఇక మీరు మీ దగ్గరలో ఉన్న సమస్యలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దాన్ని మనం నా వాయిస్తోని వినిపించడానికి ప్రయత్నం చేద్దాం. నా పర్సనల్ లైఫ్ అండ్ వ్లాగ్స్ అండ్ ఏదైనా సమస్య ఉంటే
ఏ సమస్య మీదైనా వీడియో చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయినా ఇక. ఏ సమస్య ఉన్నా ప్లస్ వ్లాగ్స్ చేస్తా, నా పర్సనల్ లైఫ్ అన్నీ ఇదే ఛానల్లో పెడదామని అనుకుంటున్నా. ఎట్లయితే చూడాలా, మీరు సపోర్ట్ చేస్తారని, ఈ జర్నీలో మీరు సపోర్ట్గా ఉంటారని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేయర్రి. నవీన్ అన్ఫిల్టరెడ్, ఫిల్టర్ లేకుండా చూపిస్తా ప్రతి ఒక్కటి. అంతే, థ్యాంక్ యూ. రేపటి ముచ్చటితోని ఇవాళ నుంచే స్టార్ట్ చేసిన, రేపటి నుంచి కంటిన్యూస్గా మీకు అప్డేట్లు అందుతూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోరి. మన ఛానల్ నచ్చితే, మన కంటెంట్ నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి. వేరే లెవెల్ ఉంటుంది, ఫిల్టర్ లేకుండా చూపిస్తా ప్రతి ఒక్క